मुसलमान एमएलए मुस्लिम एमएलए चलो ఈ ముస్లిం హక్కులు ఇవాళ నుంచి మేము అడగటం లే. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయినా మాకు రావాల్సిన హక్కులు మాకు రాలే. మీరు చరిత్ర ఎత్తి చూడండి. స్వాతంత్రం కోసం మొట్టమొదటిసారి ఎవరి నెత్తురు కారింది? ముస్లింల నెత్తురు కారింది. కానీ దాని విలువ లేకుండా పోయింది. మోదీ గారు చెప్పారు, ముస్లింలలో ఒక చేతిలో ఖురాన్, ఒక చేతిలో కంప్యూటర్ చూడాలని ఉండాలని. కంప్యూటర్ లేదు, ఏమీ లేదు. మరియు వాళ్ళ మీద లేనిపోని అపోహలు వేసి వాళ్లను సతాయిస్తున్నారు. ఈ సభాముఖంగా ముఖ్యంగా నేను ఏమి కోరుతున్నానంటే, మాకు రావాల్సిన హక్కుల్లో ఇమాములు మౌజిన్లకు ధర్మాలు జీతాలు సరిగ్గా రావాలా. 4% రిజర్వేషన్ వస్తే అది 6 ఏళ్ళు దాకా అయిపోయింది. కోస్తే నొప్పి, ఉంటే బాధ, అలాగిచ్చారు. అయినా కానీ ఆ 4% రిజర్వేషన్ని కూడా మేము సాధించే వరకు ఊరుకోము. మా ఆఖరి కోణ దాకా మేము పోరాడుతుంటాం. ఇంకొక మాట ఏమిటంటే, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కౌన్సిలర్ తప్ప ఎవ్వరు మాకు నెల్లూరులో రాలే. ఒక్క ముస్లిం ఎమ్మెల్యే మాకు ఇంపార్టెంట్ కావాలా. ఆ ముస్లిం ఎమ్మెల్యే ఇవ్వకపోతే దీని పరిణామాలు చాలా బాధాకరంగా అవుతాయని ఈ సభ